ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులతో సహా పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో ముందుకు వెళ్తోందని, వికసిత్ భారత్కు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్గా మారాలని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. అమరావతి ఒక నగరం కాదని, ఒక శక్తి అని, యువత కలలు సాకారమయ్యే రాజధానిగా ఎదుగుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరుపుకుందామని తెలిపారు. మౌలిక వస్తుల కల్పనతో భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. దాదాపు 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశామని, ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, వికసిత్ భారత్ నిదర్శనమని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ, अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे. इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा. इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है. అలాగే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం సమీపంలో 8,900 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన విజిజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఈ అంతర్జాతీయ ఓడరేవుతో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విమానయాన సంస్థలకు భారతదేశం తన గగనతలాన్ని గురువారం నుంచి మూసివేసింది. ఈ గగనతల మూసివేత మే 23వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. పాకిస్తాన్లో రిజిస్టర్ చేయబడిన విమానాలు, పాకిస్తాన్ విమానయాన సంస్థలు నడుపుతున్న విమానాలు, సైనిక విమానాలతో సహా ఆపరేటర్లకు భారత గగనతలం అందుబాటులో లేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆదివారం వరకు జరుగుతుంది. వేవ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా గురుదత్, పి భానుమతి, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, సలీల్ చౌదరి వంటి 5 భారతీయ చలనచిత్ర ప్రముఖుల తపాలా స్టాంపులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, వేవ్స్ క్రియేటివ్ రంగంలో అవకాశాలకు దోహదం చేస్తుందని అన్నారు. ఓటీటీ, గేమింగ్, డిజిటల్ మీడియా, కృత్రిమ మేధ లాంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, कल्चर की, क्रिएटिविटी की, यूनिवर्सल कनेक्ट की और इस वेव पर सवार हैं फिल्में, म्यूजिक, गेमिंग, एनिमेशन, स्टोरी टेलिंग, क्रिएटिविटी का अथाह संसार. वेव एक ऐसा ग्लोबल प्लेटफॉर्म है जो आप जैसे हर आर्टिस्ट, हर क्रिएटर का है, जहां हर कलाकार, हर युवा एक नए आइडिया के साथ क्रिएटिव वर्ल्ड के साथ जुड़ेगा. ముంబైలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్లో శుక్రవారం గ్లోబల్ మీడియా డైలాగ్ కార్యక్రమం నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ చర్చకు అధ్యక్షత వహించారు. కృత్రిమ మేధను నైతిక బాధ్యతతో వినియోగిస్తామని వేవ్స్ 2025లో 77 దేశాల ప్రతినిధులు తీర్మానం చేశారు. ప్రతినిధులు ఆమోదించిన 13 అంశాల తీర్మానం మేరకు అసత్య సమాచార వ్యాప్తిని నిరోధించాలని, ప్రసార మాధ్యమాల సమగ్రతను, వాస్తవాధారిత పాత్రికేయాన్ని ప్రోత్సహించాలని, బాధ్యతాయుతమైన ప్రకటనలకు కట్టుబడాలని నిర్ణయానికి ఆయా దేశాలు మద్దతు తెలిపాయి. కాగా శుక్రవారం పాన్ ఇండియా సినిమాపై చలనచిత్ర నటులు నాగార్జున, కార్తీ, అనుపమ్ ఖేర్, ఖుష్బూ మాట్లాడారు. సినిమా ది స్టాప్ పవర్ చర్చా కార్యక్రమంలో బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్, దర్శక నిర్మాత కరణ్ జోహార్తో కలిసి టాలీవుడ్ కథానాయకుడు విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం జరిగిన సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్,
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇలాంటి వ్యాజ్యాలతో దేశ భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారని సుప్రీంకోర్టు పిటిషనర్పై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాలను న్యాయపరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించొద్దని, ఉగ్రవాద ఘటనల విచారణకు న్యాయమూర్తులు నిపుణులు కారని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇతర రాష్ట్రాల్లో కాశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ విద్యార్థుల కోసమే అయితే హైకోర్టులకు వెళ్లవచ్చునని తెలిపింది. న్యాయస్థానం సూచనలతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో 2.37 లక్షల కోట్ల రూపాయలు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్ల మొత్తం 2.10 లక్షల కోట్ల రూపాయలు ఉండగా ఈ సంవత్సరం జీఎస్టీ వసూళ్లు 12.6% మేర పెరిగాయని తెలిపింది. అంతకుముందు మార్చిలో జీఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లుగా నమోదవ్వగా ఏప్రిల్ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా 1.9 లక్షల కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయి. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు నమోదైన నెలగా 2025 ఏప్రిల్ నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలు, భద్రతా వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాల కేబినెట్ సమావేశాలు బుధవారం ఢిల్లీలో వరుసగా జరిగాయి. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. దేశ సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల ప్రభావితం అవ్వకుండా సర్వేలకు బదులుగా కుల గణనను పారదర్శకంగా జనాభా గణనలో చేర్చాలని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ, जातियों की गणना एक सर्वे के स्थान पर मूल जनगणना में ही सम्मिलित होनी चाहिए. इससे यह सुनिश्चित होगा कि समाज आर्थिक और सामाजिक दृष्टि से मजबूत होगा और देश की प्रगति भी निर्बाध चलती रहेगी. आज दिनांक 30/4/2025 के दिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए. అలాగే షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు 22,864 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త రహదారి, 2025-26 చెరుకు సీజన్లో రైతులకు క్వింటాలకు 355 రూపాయల మద్దతు ధర ఇచ్చేలా కేబినెట్ ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఓటర్ల జాబితా మెరుగుపరచడం, పౌరులకు ఓటింగ్ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం గురువారం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నామని తెలిపింది. ఇందుకోసం రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐ నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడించింది. తద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఓటరు జాబితాను నవీకరించే వీలుంటుందని పేర్కొంది. అలాగే ఓటరు సమాచార చీటీని మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్ను మార్చాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఎన్నికల సంఘం సీరియల్ నంబర్, పార్టు నంబర్ల సైజును పెంచనున్నట్లు తెలిపింది. దీంతో పాటు బూత్ స్థాయి అధికారులకు కూడా ఫోటో ఐడీ కార్డులను జారీ చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలోని పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో తొలి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రదానం చేశారు. వారిలో 4 పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 57 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 4 పద్మ పురస్కారాలను అందుకున్నారు. వైద్య రంగంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి పద్మ విభూషణ్, కళారంగంలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. అలాగే ప్రఖ్యాత సంగీత కళాకారులు లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం మరణానంతరం ఓసాము సుజుకి పద్మ విభూషణ్ అందుకోగా, తమిళ చలనచిత్ర నటులు అజిత్ కుమార్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ పిఆర్ శ్రీజేష్ మరణానంతరం బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధ చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అందులో భాగంగా కేదార్నాథ్ దేవాలయాన్ని శుక్రవారం
బద్రీనాథ్ దేవాలయాన్ని శనివారం తెరిచారు. ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చరణల మధ్య ఈ ఆలయ ద్వారాలను తెరిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాల అధికారులు, కమిటీ సభ్యులు, పూజారులతో పాటు వేద పండితులు పాల్గొన్నారు. కాగా చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు శుక్ర, శనివారాల్లో తెరుచుకోగా గంగోత్రి, యమునోత్రిలను అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30వ తేదీన తెరిచారు. చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికారులతో పాటు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కుల గణన నిర్వహించాలనే నిర్ణయం సామాజిక న్యాయం పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకోలేదని, ప్రభుత్వం ఆలోచించి ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. జాతీయ జనాభా గణనను మొదట 2021కి షెడ్యూల్ చేశామని, కానీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇప్పుడు రాబోయే జనాభా గణనలో కుల గణనను చేర్చాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షా దాదాపు ఏడాది క్రితమే దీని గురించి సూచించారని ఆయన వెల్లడిస్తూ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में किए गए जातिगत जनगणना की फैसला सामाजिक न्याय के लिए एनडीए सरकार की प्रतिबद्धता की एक बहुत बड़ा कदम सरकार ने उठाई है। अगर पिछले 11 सालों में सरकार और सेवा की जो काम चल रही है, सबका साथ सबका विकास इस सरकार की सैद्धांतिक और दार्शनिक मत रहा है। हमारी सारे कार्यक्रमों की योजनाओं की मूल लक्ष्य सामाजिक न्याय रही है। समाज की सभी वर्गों तक वैज्ञानिक तरीके से पहुंचे। రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన ఏజింగ్ విత్ డిగ్నిటీ, గౌరవంగా వార్ధక్యంలోకి అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు, వివిధ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల సమగ్ర సమాచారాన్ని ఒకే చోట అందించే వయోజన సంక్షేమ యాప్ను ఈ సందర్భంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ వయోజనులు వివేకానికి, సంప్రదాయానికి మూల స్తంభాలని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో భావితరాలకు మార్గదర్శకత్వం వహించడంలో వయోజనుల కృషి అమూల్యమైనదని అన్నారు. వయోజనులు గతానికి, భవితవ్యానికి వారధి వంటి వారు అని ఆమె అభిప్రాయపడ్డారు. వారి సంక్షేమానికి ప్రతి పౌరుడు కట్టుబడాలని, వారి గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ద్రౌపది ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద బుధవారం నాడు గోడకూలిన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. కాగా చందనోత్సవం సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు. దేశం గత 10 సంవత్సరాలలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో భారతదేశం ది ల్యాండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనే అంశంపై 14వ సదస్సును కేంద్ర మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ సరైన సామర్థ్యం, అవసరమైన మౌలిక సదుపాయాలు, బలమైన మార్కెట్ను కలిగి ఉందని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతకు దేశంలోని ప్రతి రంగం దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మీరు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.